ఇందాక చెప్పాను కదా! నాకు చాలా థింగ్స్ యూజ్ అయ్యాయని చెప్పేసి. ఎంతలా యూజ్ అయిందంటే, ఇంత టఫ్ సిట్యుయేషన్స్‌లో కూడా ఆఫ్ క్యాంపస్‌లో జాబ్ కొట్టేంతలా యూజ్ అయింది. నమస్తే భయ్య అందరికి. ఇలా మనం కలుసుకొని చాలా రోజులైంది. ఇప్పటి నుండి వీక్ ఒకసారి గాని, 2 సార్లు గాని ఇలా మనం కలుసుకోవడానికి అయితే మాక్సిమం ట్రై చేద్దాం. నన్ను ఈ మధ్య చాలా మంది ఒకటే విషయం గురించి ఎక్కువగా అడుగుతున్నారు. అదేంటంటే ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఏ లాంగ్వేజ్‌తో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో, ఈ వీడియోలో మనం వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీటి గురించి చాలా మంది ఆళ్ళ ఒపీనియన్స్ బట్టి అయితే చెప్తారు. బట్ నేను మాత్రం నా పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ బట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని గురించి క్లారిటీ అయితే ఇస్తాను నేను. నేను నా స్టార్టింగ్‌లో కోడింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఎంత స్ట్రగుల్స్ అంటే దీనమ్మ చూసి రాసినా కూడా ఎర్రర్స్ వచ్చేవన్నమాట. అసలు కోడింగ్ ఎందుకు చేస్తున్నానో తెలీదు. కోడింగ్ ఎలా చేయాలో తెలీదు. ఎక్కడ నేర్చుకోవాలో తెలీదు. ఏమీ తెలియకుండా నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. అంత స్ట్రగుల్స్ నుండి ఒక లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేను చేయగలుగుతున్నానంటే ఈ జర్నీలో నాకు చాలా థింగ్స్ యూజ్ అయ్యాయి. ఇవే థింగ్స్ మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానన్నమాట. ఇందాక చెప్పాను కదా! నాకు చాలా థింగ్స్ యూజ్ అయ్యాయని చెప్పేసి. ఎంతలా యూజ్ అయిందంటే ఇంత టఫ్ సిట్యుయేషన్స్‌లో కూడా ఆఫ్ క్యాంపస్‌లో జాబ్ కొట్టేంతలా యూజ్ అయింది. సో, ఈ థింగ్స్ మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఎండ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రాబోతుంది. ఇంకా లాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే వై టు లెర్న్ కోడింగ్. ఈ కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఈ కోడింగ్ వల్ల యూజెస్ ఏంటి? చూసేద్దాం. నువ్వు పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఏదో ఒక విధంగా నీ లైఫ్‌లో కోడింగ్ అన్నది ఇంక్లూడ్ అయి ఉంటది. ఎలా అంటే నీకు ఆకలేస్తే స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకుంటున్నావు. ఆ స్విగ్గీ, జొమాటో ఎలా వచ్చాయి? కోడింగ్ వల్ల వచ్చాయి. నీకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్‌కి వెళ్తున్నావు. వాళ్ళు ఏదో అనాలిసిస్ చేసి, ఏదో అనలిటిక్స్ చేసుకొని, ఏదో స్కానింగ్‌లు చేసుకొని నీకు రిజల్ట్స్ అన్నవి ఇస్తున్నారు. ఎలా చెప్తున్నారు? కోడింగ్ వల్ల. ఇప్పుడు నువ్వు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రపంచంతో సంబంధం లేకుండా గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నావు. ఆ గేమ్స్ ఎలా డిజైన్ అయ్యాయి? కోడింగ్ వల్ల. అసలు రాత్రనక పగలనక అమ్మాయిలతో సొల్లేస్తూ కూర్చుంటున్నావు ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో. ఆ యాప్స్ ఎక్కడి నుండి వచ్చాయి? కోడింగ్ వల్ల. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు. ఆ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఎక్కడ వస్తున్నావు? ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వీటికే వస్తున్నావు ప్రమోషన్స్ కోసం. సో, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఏదో ఒక విధంగా కోడింగ్ అన్నది నీ లైఫ్‌లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో, కోడింగ్ అన్నది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో, కోడింగ్ తప్పకుండా నేర్చుకోవాలి. సెకండ్ ఏంటంటే హౌ టు స్టార్ట్ కోడింగ్. కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకో. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో నువ్వు ముందుకెళ్దాం అనుకుంటున్నావో అది డిసైడ్ అవ్వు. నువ్వు ఒకవేళ బిగినర్ అయితే వెబ్ డెవలప్‌మెంట్ సైడ్‌కి వెళ్దాం అనుకుంటే పైథాన్‌తో స్టార్ట్ చెయి. లేదు నాకు టఫ్ అయినా పర్లేదు బిగినింగ్‌లో నేను డీఎస్ఏ సైడ్‌కి వెళ్ళాలి, నేను బ్యాక్ ఎండ్ సైడ్‌కి వెళ్ళాలి అంటే జావాతో స్టార్ట్ చెయి. లేకుంటే సి++తో స్టార్ట్ చెయి. సెకండ్ ఏంటంటే అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఎక్కడ నేర్చుకుందాం అనుకుంటున్నావు? అంటే ఆఫ్‌లైన్‌లో నేర్చుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే పెయిడ్ కోర్సెస్ నుండి నేర్చుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఒకవేళ కన్సిస్టెంట్‌గా ఉంటా, నేను దీని గురించి సీరియస్‌గా ఉన్నాను అంటే యూట్యూబ్‌లోనే మనకు మాక్సిమం బెస్ట్ రిసోర్సెస్ అన్నవన్నీ దొరికిపోతాయి. లేదు నాకు కన్సిస్టెన్సీ లేదు, నేను 2 డేస్ తర్వాత కామ్ అయిపోతా, నా వల్ల కాదు అనుకుంటున్నావా? ఎళ్లి పెయిడ్ కోర్సెస్ తీసుకో. ఎందుకంటే నువ్వు పెయిడ్ కోర్సెస్ తీసుకుంటే మనీ పే చేసావన్న ఒక చిన్న ఫీలింగ్‌తో అయినా కన్సిస్టెంట్‌గా ఉంటావు. డైలీ ప్రాక్టీస్ చేస్తావు. సో, నువ్వు అది ఎక్కడ నేర్చుకుంటున్నావో అన్నది కూడా ఇంపార్టెంట్. సో, జాగ్రత్తగా ఆలోచించి నువ్వు ఎక్కడ నేర్చుకుందాం అనుకుంటున్నావో అది డిసైడ్ అవ్వు. ప్రతిదీ కాలేజ్‌లో చెప్పే వరకు వెయిట్ చేయకు భయ్యా. ఏముంది భయ్యా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కాలేజ్‌లో చెప్తారు కదా! క్లాస్‌లో చెప్తారు కదా! ఇంకెందుకు నేర్చుకోవడం అని చెప్పేసి అన్నావంటే క్లాస్‌లో అందరికంటే వెనకబడిపోతావు. లేదు నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు ఫాలో అయ్యావంటే టాప్ 1%లో ఉంటావు. నువ్వు ఎక్కడ ఉందాం అనుకుంటున్నావో అది నీ డెసిషన్ బట్టి ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఒక 30 డేస్ ప్లాన్ వేసుకో. 30 డేస్ కన్సిస్టెంట్‌గా కూర్చో. 30 డేస్‌లో ఆ కోర్స్‌ని కంప్లీట్ చెయ్యి. దీనమ్మ నువ్వు గట్టిగా కూర్చున్నావంటే 30 డేస్ కూడా చాలా ఎక్కువ. మంచిగా ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చెయ్యి. ఇంకోటేంటంటే ఆ కోర్స్ వీడియోస్ 10 అవర్స్, 15 అవర్స్ ఉంటే నువ్వు కంటిన్యూగా 10 అవర్స్, 15 అవర్స్ చూస్తే నీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. నువ్వు ఇంకా కొన్ని నెలలు చూసినా కూడా నీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక్కొక్క టాపిక్‌కి బ్రేక్ అన్నది తీసుకొని ఆ టాపిక్ మీద కొంచెం ప్రాక్టీస్ చెయ్యి. ఆ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమ్స్ అన్నది ప్రాక్టీస్ చేసావంటే అప్పుడు నీకు ఆ కాన్సెప్ట్ మీద మంచిగా ఒక గ్రిప్ అన్నది వస్తది. నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్స్ గురించి కూడా నీకు చాలా మంచి ఐడియా అన్నది వస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ గురించి, లూప్స్ గురించి, కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడంటే వాటి మీద కొన్ని సమ్స్ ఉంటాయి. ప్రైమ్ నంబర్ గాని, ఫ్యాక్టోరియల్ గాని, ఫిబొనాచి సిరీస్ గాని ఇలా కొన్ని సమ్స్ అన్నవి ఉంటాయన్నమాట. వీటిని నువ్వు ప్రాక్టీస్ చేసావంటే ఈ కాన్సెప్ట్స్ అండ్ నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్స్ కూడా నీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే నువ్వు నీ ఫస్ట్ ఇయర్ నుండి లింక్డ్ఇన్ యూజ్ చేయడం నేర్చుకున్నావంటే ఇది మంచి బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. నువ్వు ఏ రోజు ఏదైనా సమ్ నేర్చుకున్నావా? ఎళ్లి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చెయి. నువ్వు ఏదైనా టాపిక్ గురించి నేర్చుకున్నావా? ఎళ్లి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చెయి. నువ్వు ఇలా ఫస్ట్ ఇయర్ నుండి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడం నేర్చుకున్నావు అంటే నువ్వు నీ ప్లేస్‌మెంట్ టైమ్‌కి వచ్చేటప్పటికి నీ చేతిలో ఒక జాబ్ ఉంటది. చెప్పలేం నీ లింక్డ్ఇన్ నీకు ఒక జాబ్ తెచ్చిపెట్టొచ్చు. సో, లింక్డ్ఇన్‌కి అంత పవర్ ఉందన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని చేసిన తర్వాత నువ్వు హైయెస్ట్ ప్యాకేజ్ కావాలంటే నీకు పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్‌లో నీకు జాబ్ రావాలి అంటే నువ్వు డీఎస్‌సీ స్టార్ట్ చెయి. ఇదంత ఈజీ ఏం కాదు. బట్ అలా అని చెప్పేసి నువ్వు చేయలేవని కూడా కాదు. బట్ కొంచెం టైం పడుతుంది. కొంచెం టఫ్ ఇది.
సో నీకు ఒక 5 to 6 months ఈజీగా పడుతుంది. నువ్వు ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ ఉంటే నువ్వు నీ ప్లేస్మెంట్ టైంకి సెట్ అయిపోతావు. సో ఈ డిఎస్ఏ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ప్రాజెక్ట్స్ ఒకటి కానీ రెండు కానీ మంచి ప్రాజెక్ట్స్ చేసావంటే మాత్రం సెట్. నీ చేతిలో ఒక పెద్ద మంచి హైయెస్ట్ ప్యాకేజ్ నీ చేతిలో ఉన్నట్టే ఇంకా. సో ఇది భయ మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను కూడా మీలో ఒక్కటిగా ట్రీట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నందుకు చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే కొట్టుకోండి. రైట్ మా ఉంటా, బాయ్.